హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోనికా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రెడీమేడ్ బ్లౌజెస్ అందరికీ పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వవు కదా. సో ఈ రెడీమేడ్ బ్లౌజ్లో సైడ్ జిప్ వచ్చింది. నాకు సైడ్ జిప్ అంతగా నచ్చదు. సో దాన్ని తీసేసి పర్ఫెక్ట్గా మన బాడీకి ఫిట్ అయ్యేలాగా దీన్ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకోసం ఈ వీడియో. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ చేసుకుందాం. ఫ్రంట్ ఓపెన్ కోసం జాకెట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఫ్రంట్ సైడ్ కట్ చేయండి. దాని తర్వాత రెడీమేడ్ బ్లౌజెస్లో షేప్స్ కోసం వచ్చిన మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని తీసేసి జిప్ను కూడా తీసేయండి. స్టిచెస్ రిమూవ్ చేసి జిప్ను తీసేయండి. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ జస్ట్ ఓన్లీ 4.5 to 5 inches మాత్రమే వచ్చింది. అప్రాక్సిమేట్గా 5 inches వచ్చింది. సో ఫ్రంట్ నెక్ 5.5 ఓకే కదా. సో నేను ఫ్రంట్ నెక్ని చేంజ్ చేయట్లేను. బ్యాక్ నెక్ కూడా సేమ్ 4.5 to 5 వచ్చింది. సో జనరల్గా మనం 8.5, 9, కొంతమంది 10 కూడా యూస్ చేస్తుంటారు కదా. సో నేను ఒక 8.5 తీసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం బ్యాక్ నెక్కి కరెక్ట్గా 8 inches తీసుకున్నాను. ఇక్కడ మీకు ఎంత కావాలంటే అంతా తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కర్తో మార్క్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ అదే షేప్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. రెడీమేడ్ బ్లౌజెస్లో మెయిన్ డ్రాబ్యాక్ షోల్డర్ లెంత్ అది చాలా ఎక్కువ వస్తుంది కదా. సో అంత విడుతుంటే చూడడానికి అంత లుక్ ఉండదు. సో దానికోసం షోల్డర్ లెంత్ ఆర్మ్ హోల్ సైడ్ కొంచెం తగ్గించి తీసుకొని, అలాగే హ్యాండ్స్ కూడా మనకు ఫోల్డ్స్ వస్తాయి కదా. సో ఆ ఫోల్డ్స్ రావకుండా ఉండడం కోసం షేప్ మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన మార్క్ చేసి కట్ చేసుకోండి. సేమ్ కలర్ క్లాత్ని తీసుకుని 3 పీసెస్గా కట్ చేసుకోండి. 2 స్ట్రైట్ పీసెస్, ఒకటి క్రాస్ పీస్. సో క్రాస్ పీస్ ఏమో నెక్ జాయిన్ కోసం, 2 స్ట్రైట్ పీసెస్ ఏమో హుక్స్ కోసం ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు క్రాస్ పీస్ని నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసేయండి. వీడియోలో చూపించిన విధంగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోండి. మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిన మోడల్ తీసేసాం కాబట్టి సో మనకు ఫ్రంట్ సైడ్ షేప్ అంతా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వదు. సో దానికోసం ఆర్మ్ హోల్ నుంచి ఒక చిన్న స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఒక 1/2 inch విడ్త్తో 3 inch లెంత్తో ఒక చిన్న మార్క్ లాగా స్టిచ్ చేసుకోండి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ 2 పీసెస్ని జాయిన్ చేసుకొని దానికి మనం హుక్స్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని జాయిన్ చేసుకొని అలాగే హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత సైడ్ స్టిచ్ చేసేసుకున్నామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో రెడీ అయిపోతుంది. సో మనకు సైడ్ స్టిచెస్ అనేవి మన బాడీ మెజర్మెంట్స్ బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఓపెనింగ్తో సేమ్ లైక్ మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్లో ఎంత బాగుంది బ్లౌజు. సో నేను బ్యాక్ సైడ్ కూడా 2 స్టిచెస్ వేసుకున్నాను చూడండి వీడియోలో ఉన్నట్టు. సో దాంతోపాటు డోరీస్ కూడా పెట్టాను. సో డోరీస్ వీడియో కావాలనుకుంటే మీకు యూట్యూబ్ షార్ట్లో అవైలబుల్గా ఉంది. Thank you. Thanks for watching.